కర్కాటక రాశి వారు భాగ్యంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారుల అభినందనలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తులారాశి వారు సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సజావుగా ముందుకు వెళ్తారు. మంచి లాభాలు అందుకుంటారు. ధనస్సు రాశి వారు తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుంభరాశి వారు తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో అతి సునాయాసంగా విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. నిదయే సర్వ విద్యానాం విసజే భవ రోగినాం గురువే సర్వరోగానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 22 ఆదివారం నుండి 2026 మార్చి నెల 28 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో కేతువు, కుంభములో కుజ బుధ రాహువులు, మీనరాశిలో రవి శని శుక్రులు, మేష వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. మీకు నచ్చిన విధంగా ఈ వారమంతా కూడా కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, సంతోషము, ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. భూవాహన లాభాలు కూడా కనిపిస్తున్నాయి. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో ప్రతిరోజు కూడా బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దశములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలతో పాటు మీకు నచ్చిన కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం, మనసుకు ఇబ్బందిని కలిగించే సంఘటనలు, అశాంతి, నిరాశ ఒక్క విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానాలు వచ్చేటువంటి క్రమంలో బియ్యం కానీ, పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. ఒక్క విషయంలో మీకు గౌరవ మర్యాదలు లభించడం కానీ, మీ మాటకు విలువ పెరగడం కానీ, సమాజంలో గౌరవ మర్యాదలు కానీ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం కూడా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు, గౌరవ మర్యాదలు వచ్చేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. దశంలో రవి సంచారం వల్ల పెద్దల సహకారం కానీ, అధికారుల అండదండలతో కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి కానీ, తండ్రి నుంచి కానీ సహాయం అందుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు కానీ, స్త్రీలతో అభిప్రాయ భేదాలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం కానీ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి.
మంచి ఫలితాలను లాభాలను కూడా మీరు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. జన సహకారం బాగుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారుల అభినందనలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే పరిస్థితి ఈ వారంలో ఉంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలోనూ మీరు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో భారం పెరిగిపోతుంది. అనగా పని భారము, శ్రమ అధికమవుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. దానాలు వచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు గాని పేదవారికి గాని దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మీకు వ్యతిరేకంగా నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేసి మీ పని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి వరంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుముట్టే పరిస్థితి ఈ వారంలో ఉంది. అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయం కూడా వాయిదా పడుతుంది. దానాలు వచ్చేటువంటి క్రమంలో గోధుమలు గాని, గోధుమ పిండి గాని కుటుంబంలో పనిచేసే పనివారికి ఆదివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు గాని, మనస్పర్ధలు గాని కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూ వివాదాలను పరిష్కరించుకుంటారు. వాహనాలను రిపేర్లు చేసుకుంటారు. జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. షష్టమంలో రాహు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు గానీ, నూతన ఉద్యోగాలు గానీ, నూతన వ్యాపారాలు గానీ మీకు లాభిస్తాయి. దశమంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసి విజయం సాధించినా, ఎంత సంపాదించినా ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. దానాలు వచ్చేటువంటి క్రమంలో ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సజావుగా ముందుకు వెళ్తారు. మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారము, కొందరు పెద్దల సహకారం బాగా ఉంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను, లాభాలను
అవకాశాలను అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైన నష్టము, ఆర్థికపరమైనటువంటి అసౌకర్యము ఒక విషయంలో మీకు ఈ వారంలో ఇబ్బందిగా మారుతుంది. దానాలు వచ్చేటువంటి క్రమంలో బుధవారం రోజు పెసర్లు గాని, ఆకుకూరలు గాని పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా తులారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. పంచమములో శని సంచారం వల్ల జన సహకార లోపము, ముఖ్యంగా పనివారి సహకార లోపము, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం ఈ వారంలో ఇబ్బందిగా కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకుంది. చతుర్థములో బుధ సంచారం వల్ల సాంప్రదాయ వ్యాపారాలు గాని, స్థిరాస్తుల నుంచి ఆదాయం గాని అందుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. పంచమములో శుక్ర సంచారం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు, ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. దశమములో కేతువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి, మీ శ్రమకు, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా మీరు సహాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి గాని, భూవాహన సమస్యలు గాని, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు గానీ అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు ఎర్ర కందిపప్పు మన కుటుంబంలో పనిచేసే పనివారికి గాని, పేదవారికి గాని దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి అశాంతి గాని, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గానీ కనబడుతుంది. అధికారులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణము, విద్యార్థులకు మంచి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలకి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజున గోవులకు గాని, వయోవృద్ధులకు గాని ఆహార పానీయాలను అందించడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. జన సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారము, అధికారుల సహకారం పుష్కలంగా ఉంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయ స్త్రీలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో రాహు సంచారం వల్ల మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కొన్ని ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో అతి
సునాయాసంగా విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు గానీ మనస్పర్ధలకు గానీ అవకాశం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలను కుటుంబంలో పనిచేసే పనివారికి గానీ పేదవారికి గానీ ఆదివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య ప్రతియం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. కుటుంబంలో దుబారా ఖర్చులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకుందని గమనించండి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో సంతోషకర వాతావరణం, విద్యార్థులకు మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజున ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వారి ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.